అన్నట్టు నా దృష్టిలో నా జీవితంలో నాకు చెప్పినప్పుడు నా ఆకాంక్ష సంఖ్యం వేసి మూలాన్ని వేశారు. ఈ నిర్బంధానికి పహారా కాస్తోంది నిస్సిగ్గు సమాజం. నేను బయటపడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నన్ను నేను అడగాలనుకుంటున్నాను, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా? ఎందుకు నాన్న అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయాం? ఒక్కసారి నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాన్న. ఇది నా ఇల్లు కదా, ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వెళ్తాను చెప్పు. ఏంటి అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటది. నిన్ను తెలిసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళమంటారా? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకలేదు. చెప్పాడు కదా నీ కొడుకు, ఇక బయలుదేరు. పూజ చేసిందు పరమేశని వరముతుంది కురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధమను
ఇలా పుట్టించావు. నేను చెప్పింది నేను ఆలోచించాను. సార్ ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు చెప్పు. నేను మళ్ళీ నిలబెట్టానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని అలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావు నువ్వు? చిన్న పిల్లలు కొడతావా? అసలు మనిషివేనా? నన్నే ఎదిరిస్తాడు నువ్వు. ఎంత ధైర్యం వచ్చినావు నువ్వు? పాటలోనూ జతగా వెనుక ఎందు రెనప్పుడు వెన్ను తట్టిన భార్య వై
ఇప్పుడు నాన్న మీద ఎవరైనా సాంగ్ పాడతారా? ఇప్పుడు మా ఒక పోలింగ్ పంపిస్తారు. నెంబర్ 1 అదే చేయలేదు ఏ ప్రశ్న ప్రతిష్ట నెంబర్ 2 ఓకేనా పోలింగ్ ఒక మాట ఇంకొక అర్థం సార్ నెంబర్ 3 వస్తున్నాడు ఆదేశుడు కదలా ఇది ఒడిపడి ఉన్నావా పడి ఉన్నావా నెంబర్ 4 నువ్వేమన్నా పెళ్ళగా ఇద్దరు వేస్తావా నెంబర్ 5 ఊరిపోతేదా ఉత్తంగా నెంబర్ 10 యాభై పెట్టానాయా నీ పేరేంట్రా? నా పేరా బోసుడిక. నేనడిగితే బోసుడిక చెప్తావా? ఆటలు చేస్తా. నా పేరు పోతండి, ఇంటి పేరు డీకే అండి. రెండు కలిస్తే బోసుడికే కాబట్టి బోసుడిక కాదు డీకే బోత చెప్పాలి. నీకు బాగా బయట బట్టలు అయిపోతున్నానండి. ఇప్పుడు బట్టలు వచ్చి పుట్టలు లేకపోతాయి వెంటనే రమ్మని. అరే పండు ఈ తప్పుల మధ్యాన్ని నమ్ముతున్నారా? నీ ఒక్కతో నువ్వు పాడుకోవడావునా? పంపుతా పుట్టా ప్రమాణ పుట్ట చెప్తున్నారండి. అర్థండి పుట్టా ఇక్కడ పుట్టమంటారండి. పిచ్చి పిచ్చి వేసా నమ్ముతా పుట్టా నెంబర్ పిలిస్తే నా పొద్దులో ఉంటుందండి. చూసుకుంటే నాకు ఎలా ఉంది మా నాన్నగారు మా నాన్న కోసం మాట్లాడద్దని చెప్పారు. ఒకరితో మాట్లాడుకుంటాను కానీ ఒకరు ఏంటంటాడు దీంతో మాట్లాడతాడు. అంటే నేను మొదటిగా అవ్వదా? అరే ఎదగరా నీకేంటే బాబు నీకు అదనే బాధ్యతం. ఉప్పు కప్పు రంగు పట్టి చెప్పనే. ఏ పాప నువ్వు చెప్పమ్మా. నాకు ఈ మధ్య పట్టి చదవడం అస్సలు కుదరలేదండి. ఇవాళ మీ ఫ్రెండ్స్ తెలు ఎవడు ఎక్కుపోతాడు తెలుగు రిపోర్ట్ చెప్పనా చెప్పనా తెలుగు ఇంగ్లీష్ కలిసి చెప్పాడు రా టేస్ట్ తీసుకున్నా మొత్తం టేస్ట్ అయిపోతాయి. ఎందుకు చెప్తానండి కట్టకట్టాలతో చేస్తాను. నేను నీ కళకు దండ పెట్టాలా పోయి నీ పావుతో కలిసి పెళ్లి చేసుకొచ్చుకోండి. ఉప్పు పప్పు రంగు పక్క పోలిక ముందు చూడ చూడ రుచిన జాడ వేరు. అప్పుడు చికెన్ రంగు ఏమిటండి ఎక్కడ ఉంటారా? పురుషుల నుంచి మనం పట్టుకుని ఉంటే నాతో చెప్పి అస్థితిలో పెళ్లి చేసుకొని చెప్తానమ్మా. ఒక్కొక్క రంగు ఉన్న పురుషులు లేరయ్యా ఇది స్కూల్ అనుకున్నారా? డ్రామా మారుతున్నారా? ఇది పది వద్ద ఒరే పొద్దుపై పేదమైన ముచ్చట పేదవెన్న ముట్ట తెంగవ్వ పూటన్న బంగారు మోతాడు ఎంతండి? మోతాడు బంగారం లేదండి. కాదు ఇస్తాడు. ఏం కాకుంటావా చేస్తా పక్కన ఏదైతే నీకుందా సమతంగా అనుకున్నా రూపాయలు చెప్పరా చంద్రమో చంద్రకూట అదే గోడ
మెట్టన్నాకు కట్టాలు పోలేరు పోతానంటే కదా నీ ముఖం అన్న ఉంటారా నీ అమ్మ అతనే ఇప్పుడు తమ్ముడే और वो सब देखो चलो ले लोगो यार ए कांटो कैसा बच्चा मोटा कैसा बच्चा मोटा वाला तारे तो मुझसे कुछ ले अरे नहीं आगे नहीं सब रात पचाल राहु अरे कहीं तो अंकल ना అదే నీకు పక్కనది అసలు నీ నాకు వస్తుంది 3 6 9 12 మూడు వరకు పనిచేయండి మా కరియర్లు అవే ఉన్నాయండి. ఓహో నీవు కరియర్ ఎట్లా తల్లి నువ్వు చెప్పే నేనండి వాడు ఇంకొకటి తప్పదు కదా మీతో సరదాగా ఉండండి. మేము తింటున్నా కూడా అలాగే ఉంది. నాకేమో చెప్పనండి చెప్పు నాకు ముందేమో బాగా చేస్తాను తగ్గినాకండి. అదే తర్వాత మూడేమో నన్ను కొంచెం అనుమానంగా ఉందండి. మూడే కదండి అమ్మాయి ఎంత గురించి వచ్చేస్తున్నాయో. మూడు తర్వాత నాకు ఎంతైతే 6 కాదు 3 తర్వాత ఎంత 8 కదండి మేచారు. తర్వాత ఎడిగా ఎందుకు కలపాలంటే మాకు 10 పాటలు కానీ పని చెప్పు ఆ 10 పుంజుడు చెప్పలేవు తెలిస్తే ఎవరు చెప్తా అంత హిందీ వచ్చాడు నీకు అయితే ఇక్కడికి రండి దానికి హిందీ రావాలి హిందీలో మీరు వినారండి అనడానికండి ఇక్కడ అయ్యే అనాలండి. అక్కడికి వెళ్ళండి అందరు కావాలి. మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ అయ్యే అంటాను. అంతా ఇంకా రాయ్యే అన్నమాట ఒక్కటే ఉత్తరం పడుతుంది. అయితే మనం పిల్లనే వచ్చా ఏం తిడతాం ఇక్కడ అయ్యే తింటాం. ప్రాణాలు చూడస్తున్నారు కదా కూర్చో సరే కనీసం గుణించాలలో ఉపయోగపడిన నేను చెప్పనండి చెప్పండి కాకుడి చెప్తాను కానీ కాదు ఇస్తే తెక్కొట్టి కానీ చెక్కొట్టి కానీ చెక్కొట్టి అయ్యి కానీ ఇంకొక చెప్పు కానీ ఇంకొకటి సాగని చెప్పు రాకి ఇటుక వస్తే పక్క లాంకాయ కొట్టు 2 నిమిషాలు కొట్టు ఈ ఎగ్గొట్టాలు దిగ్గొట్టాలు ఏంట్రా బాబు కొత్త పెట్టారు ఏమిటి ఎక్కడ గురించి చెప్పండి ఆ చెప్పు ఒక్కడే తగ్గటావా Say
చెప్పు లోకమంతా చూడాలని చెప్పు కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా నచ్చినవి కొనని చెప్పు నచ్చనివి వద్దని చెప్పు కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా పగలనక ఎండానక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా ఒక వైకుంఠ పాడి కింద పడి చేమోడి అన్నది అనుకోనిది కల్పించుదామా ఒక ఊడి గొలుసుమోడి ఈ భూమి భూములెప్పుడు తొడగాని వజ్రమల్లి
దయచేసి ప్లీజ్ క్వైట్ గా ఉంటే నేను పాడతాను, లేదంటే వెళ్ళిపోతాను. పాప 10th క్లాస్ పిల్లలు క్వైట్ గా ఉండాలి. లేదు వద్దు సార్ పాడదంటే కూర్చుని నాకేదో తెలిసిందే చిన్నది, అదే జస్ట్ పర్ఫార్మ్ చేద్దాం. ఇది అల్లుడి గారి సినిమాలో ఉందండి. అంటే చదువు కోసం మనం పెట్టుకున్నాం కాబట్టి చదువు మీద చిన్న సాంగ్ పాడదామని అనుకున్నాను. ఓకేనండి. ముద్దబంతి నవ్వులు మూగవాసలు, ముద్దబంతి నవ్వులు మూగవాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులు మూగవాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. ముద్దబంతి నవ్వులు మూగవాసలు, లా 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 లా. బంధమందు ఎరుగని పాఠశాలికి అనుబంధమై వచ్చింది ఒక దేవత. ఆ ఆ బంధమంత మనసు ఉంచి ఇంత చోటులోనే, అంత మనసు ఉంచి నా సొంతమే అయింది ప్రియురాలిగా. ముద్దబంతి నవ్వులో మూగవాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో మూగవాసలు, అందమైన తొలిరేయి స్వాగతానికి మౌన గీతమై వచ్చింది పెళ్లి కూతురు. ఆ ఆ ఎదుటనైన పడలేని గడ్డి పువ్వును గుడిలోనికి రమ్మంది దైవము. మాట నోచుకొని ఒక పేదరాలిని, మాట నోచుకొని ఒక పేదరాలిని నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా. ముద్దబంతి నవ్వులో మూగవాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. చదువుకునే మనసుంటే ఓ కోయిలా, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. ముద్దబంతి నవ్వులో మూగవాసలు, ముద్దబంతి నవ్వులో మూగవాసలు. థ్యాంక్ యూ. ప్రేమ
ఎందుకుంటే భాగ్యం ఆ రోజు ఫిబ్రవరి 14th. అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊరికొచ్చాకుంది. పెట్టేసా పాపా? లేదే బాగా తొలి ముందు బాగా నీకే నచ్చింది.